శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మార్చి నుండి 8 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, ఇక శని రవిల స్థితి కుంభరాశిలో, శుక్ర రాహు చంద్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క స్థితులు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మటుకు మిథున రాశిలోకి వెళ్ళి కుజునితో కలిసి ఉంది. ఇక మిగతా గ్రహాలన్నీ వాటి వాటి సంచార కాలము పూర్తి అవని కారణం చేత వార ప్రారంభంలో ఉన్నటువంటి రాశులలోనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల దగ్గరికి వచ్చినట్టయితే శుక్ర రాహు చంద్ర బుధ 4 గ్రహాల యొక్క సంచారము మనకి మీనరాశిలో జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా సరే 2 గ్రహాల కలయిక అది యోగం అవ్వచ్చు, అవయోగం అవ్వచ్చు, కానీ 4 గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా యోగాలు సమానంగా ఉంటాయి. అట్లాంటి పరిస్థితి మనకి మీనరాశిలో కనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి చంద్రరాహు కలయికైనా, శుక్రరాహు కలయికైనా, బుధరాహు కలయికైనా అంత పూర్తిగా శుభకరమైనదైతే కాదు. ఈ చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆత్మీయత ఆధారణాలు విడిపోయేటటువంటి విధంగా శుక్రరాహుల కలయిక ఉంటుంది. అలాగే చంద్రరాహుల కలయిక కొంచెం మానసికమైనటువంటి ఒక మతిమరుపు కానీ, ఏదైనా జాడ్యం కానీ ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇవి మనకి జన్మజాతకంలో కూడా ఈ గ్రహాల కలయికలు ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచెప్పగలను. ఏది ఏమైనా ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అవసరం. ఇక శని రవి గారులు ఇద్దరూ కూడా కుంభరాశిలో కలిసి ఉన్నారు. ఏదైనా చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి, ముఖ్యంగా రక్తానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఔషధ సేవ అవసరం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్ర కుజుల యొక్క స్థితి, ఆ యుతి వల్ల చంద్రమంగళ యోగం కూడా ఏర్పడి ఉన్నది. అయితే జన్మజాతకాల్లో ఇది చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ గోచారంలో అంత గొప్ప ఫలితాలను అయితే ఏమీ ఇవ్వదు. అయితే కుజుని యొక్క దోషం పరిహరింపబడుతుంది చంద్రుని యొక్క చేరిక వల్ల. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో వీరు కొంచెం ఒక మెట్టు సాధనతోటి పైకి వెళ్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఇక శనిగారి తృతీయ దృష్టి కానీ, గురువుగారి యొక్క సప్తమ దృష్టి కానీ, నవమ దృష్టి కానీ ఇవి అంతగా ఓన్లీ రాసుల మీదే ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే కుజుని యొక్క సప్తమ అష్టమ దృష్టిలు కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్నాయి. ఇక ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ద్వాదశ రాశులని పరిశీలించి తెలియచెప్పుకుందాము. ధనుసు రాశి వారికి ఈ 2 మార్చి నుంచి 8 మార్చి వరకు గల కాలానికి తృతీయ స్థానంలో శని రవిలు బాగున్నారు. అలాగే చతుర్థ స్థానంలో బుధ శుక్రులు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే మిగతా అన్ని విషయాలలోనూ వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొంత సంయమనం పాటించాలి, ముఖ్యంగా ఓర్పు కలిగే ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే పూర్వం కన్నా కూడా కొంచెం మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉన్న కారణం చేత కాస్త వీరికి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉత్సాహం పెరుగుతుంది. తృతీయ స్థానంలో శని రవిల యొక్క స్థితి చేత అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కానీ, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కానీ చాలా పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఆత్మన్యూనతాభావం ఏమన్నా ఏర్పడి ఉంటే అది ఇప్పటికే పోతుంది. మీ సంకల్ప బలం బాగా సిద్ధిస్తుంది. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మాతృవర్గం రీత్యా కొంత ఉపశమనం కలిగించేటటువంటి కాలము. పూర్వం కన్నా కూడా ఇప్పుడు సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా బాగుంటాయి. స్త్రీల విషయంలో ఇంకా కొంచెం ఎక్కువగా మీరు ఏదైనా పరిహారాలు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ లాంటివి
మాతృవర్గ రీత్యా పూర్వం కన్నా సహాయ సహకారాలు మెరుగవుతాయి. స్థిర చిరాస్తుల అభివృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా కొద్దిగా కృషి చేయండి, ఖచ్చితంగా అవి ఫలవంతమవుతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కుటుంబ రీత్యా చాలా చాలా బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. పబ్లిక్ రిలేషన్స్తో కలిసి ఏ పనులైనా గనక చేస్తున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ రీత్యా వీలైనంత వరకు మౌనంగా ఉండడం చాలా మంచిది. సంతాన రీత్యా పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించండి. ఇప్పుడే ఎటువంటి నిర్ణయాలు సంతాన రీత్యా తీసుకోవద్దు. సంతానం మీద అధికమైనటువంటి క్రమశిక్షణాయుతమైన చర్యలు కూడా రుద్దవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పెద్దవాళ్లతో మీరు సంచరించేటప్పుడు కొంచెం వారికి అనుకూలంగా ఉండేటట్టుగా ఒబీడియంట్గా ఉండండి, వినయ విధేయతలు చూపించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా నింద మీ మీద పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే ఇంకా అనుకూలతలు కనిపించడం లేదు, అన్యోన్యత కనిపించడం లేదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే ధనస్సు రాశి వారికి చంద్రుడు సప్తమ స్థానంలోకి వచ్చి అధికమైనటువంటి లాభాలను ఇస్తూ ఉన్న కారణం చేత మీరు మానసికంగా చాలా చాలా ఉల్లాసంగా ఉంటారు. ఏ పనులైతే అవ్వకుండా మిమ్మల్ని సతాయిస్తున్నాయో అవన్నీ కూడా కొంచెం పురోభివృద్ధిలోకి వెళ్తాయి. ఇది మీ మానసికమైన ఉల్లాసానికి దారితీస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ బాగున్నారు. స్త్రీలు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు. అయితే కొంచెం కృషి చేయండి, భగవత్ ఆరాధన చేయండి. ఇష్టదేవత ఆరాధన చేయడంతో మీకు చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.